రైట్, ఇక మరో అంశం చూసుకున్నట్టయితే తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. గత వారం రోజుల నుండి శ్రీవారి సర్వదర్శనానికి రోజుకి 20 నుండి 24 గంటల సమయం పడుతుండగా గత 2 రోజుల నుండి కూడా శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల నుండి 30 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఇక నారాయణగిరి షెడ్లు నిండిపోవడంతో సుమారు 7 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి దర్శనానికి వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం భక్తులు బాలాజీనగర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి కూడా క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే సుమారు 6 రోజుల నుంచి చూసుకున్నట్లయితే సుమారు 5,10,000 పైచిలుక శ్రీవారిని దర్శించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ అంటే మొదట 3 రోజులు ఒక వింత, అంటే ఏదైతే మొదటి 3 రోజులు శిలాతోరణం వరకు మాత్రమే క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులు మళ్ళా తర్వాత రోజు బాటగంగమ్మ గుడి, ఆ తర్వాత రోజు ఏదైతే ఆక్టోపస్ బిల్డింగ్, ఆ తర్వాత రోజు ఈరోజు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఔటర్ రింగ్ రోడ్ అంటే జిఎన్సీ గేట్కి అతి సమీపంలో, అంటే అది జిఎన్సీ గేట్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే, అంటే ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతం చూసుకున్నట్టయితే బాలాజీనగర్ ప్రాంతం అంటారు. ఆ బాలాజీనగర్ ప్రాంతం అతి సమీపంలో ఉన్న ప్రాంతం నుంచి భక్తుల్ని అనుమతిస్తున్న పరిస్థితి అవుతుంది. ఆ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే భారీ స్థాయిలో నిండిపోవడం, అక్కడ ఇప్పటికే ఆ రోడ్లు పూర్తి స్థాయిలో ఆ షెడ్లకు కావచ్చు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి షెల్టర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ షెల్టర్లు కూడా పూర్తిగా నిండిపోవడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి పూర్తి స్థాయిలో క్యూ లైన్ కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. భక్తుల్ని ఏదైతే టీటీడీ ఒకటే కోరుతోంది, ఈరోజు దయచేసి క్యూ లైన్లోకి ఎవరు రావద్దు, రేపు ఉదయం క్యూ లైన్లోకి ప్రవేశించాలని చెప్పేసి టీటీడీ అయితే బ్రాడ్కాస్టింగ్ ద్వారా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా నారాయణగిరి షెడ్లు కావచ్చు, మరోవైపు సుమారు 6 కిలోమీటర్ల వరకు భక్తులు క్యూ లైన్లోనే వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొదట వారికి దర్శనం కల్పించిన తర్వాత, అంటే ఏదైతే ఇప్పటికే కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తులకి దర్శనం కల్పించిన తర్వాత అక్కడున్న బయట ఉన్నటువంటి భక్తుల్ని లోపలికి తీసుకోవడానికే సాయంత్రం అంటే రాత్రి 8-10 అయ్యే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే భక్తుల్ని దయచేసి క్యూ లైన్లోకి రావద్దు అని చెప్పేసి టీటీడీ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే భక్తుల కోసం ప్రత్యేకంగా కొన్ని చోట్ల, అంటే సుమారు 8 ప్రాంతాల్లో అన్నప్రసాదాలకు సంబంధించి ప్రత్యేక క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. మరోవైపు చూసుకున్నట్టయితే వెంకటాద్రి నిలయం, ఇటు PSC1, PSC2, PSC3, PSC5 వరకు మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ భక్తులకి లాకర్లను కూడా సిద్ధం చేశాం. ముఖ్యంగా అద్దె గదులకు సంబంధించి కూడా భక్తులకి అందుబాటులో ఉన్నాయని చెప్పేసి టీటీడీ తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే టైం మేనేజ్మెంట్ వల్ల భక్తులకి త్వరితగతిన దర్శనం చేపిస్తున్నామని చెప్పేసి ఏదైతే అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కూడా కాసేపటి కిందటే తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే గురువారం రోజు మామూలుగా దర్శనం సామాన్య భక్తులైనా సరే ఎవరైనా సరే ఆ రోజు దర్శనం చేసుకోవాలంటే మినిమం 60 నుంచి 65,000 మాత్రమే దర్శనం చేసుకుంటారు. కానీ ఈసారి నిన్న మాత్రమే 79,000 మంది పైచిలకు శ్రీవారిని సర్వదర్శనం చేపించారు. ముఖ్యంగా ఎందుకంటే పూర్తిగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి భక్తులనే కాకుండా ఉదయం 10 గంటల తర్వాత భారీ స్థాయిలో దర్శనానికి అనుమతించిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి టీటీడీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి క్యూ లైన్లు భారీగా భక్తులు ఉన్న నేపథ్యంలో భక్తుల్ని క్యూ లైన్లోకి అనుమతించామని చెప్పేసి ముందుగానే టీటీడీ తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ భక్తులు అక్కడ ఏదైతే ఈ ప్రాంతం ఏదైతే మనం ఉన్నారో బాలాజీ నగర్ ప్రాంతమే కాకుండా ఇటు తిరుమల ఎక్కడ పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా రోడ్లపైనే నిద్రిస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్యూ లైన్లోకి అనుమతించకపోవడంతో ఎక్కడికక్కడ, అంటే బస్టాండ్ కావచ్చు, అక్కడ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల ఆ ప్రాంతాల వద్ద అక్కడే రోడ్లపైనే సేద తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే రేపు ఉదయం వరకు భక్తులు దయచేసి క్యూ లైన్లోకి రావద్దని చెప్పేసి టీటీడీ ఒకటే తెలుపుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకున్నట్టయితే 24 నుంచి 30 గంటలు సమయం పట్టే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే మరో 2 రోజులు భారీ స్థాయిలో ఏదైతే ఈ 2వ శనివారం, అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ శనివారాలు ప్రధానంగా వాళ్ళకి తమిళనాడు ఇటు బ్యాంకు అధికారులకి చాలా వరకు ఈ శనివారం లీవ్ ఉందని చెప్పేసి ఈ నేపథ్యంలో ఈ అధికారులు కూడా భారీగా తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంప్లాయీస్కి భారీగా ఊరట లభించబోతోంది రేపు ఎల్లుండి. అట్లా వరుసగా ఇంకా భారీ స్థాయిలో తిరుమలకు చేరుకునే అవకాశం నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ
టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దర్శనానికి సంబంధించి విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రేపటికి పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లయితే ఏదైతే అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కొన్ని విఐపి దర్శనాలకు సంబంధించి అనుమతించడం వల్లే దీనికి సామాన్య భక్తులకి సరైన సమయానికి దర్శనం కల్పించలేకపోతున్నారని చెప్పేసి భక్తులు ఆరోపిస్తున్నారు. అంటే ముఖ్యంగా భక్తులు కొంతమంది ఒకటే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సుమారు 3 కిలోమీటర్లు అంటే సుమారు 3 కిలోమీటర్ల తర్వాత క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. కానీ ఆ 3 కిలోమీటర్ల వరకు పూర్తి స్థాయిలో ఈ ఎండలోనే పూర్తిగా ఈ రోడ్లో కాళ్ళల్లో చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందని చెప్పేసి భక్తులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నడిచి వెళ్ళేటువంటి వారికి గతంలో ఎన్నోసార్లుగా అంటే ఎన్నో ఏండ్లు చాలామంది భక్తులు నడిచి వచ్చి దర్శనం చేసుకుంటూ అంటారు. వాళ్ళకి నడిచి వచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా టోకెన్ కేటాయిస్తుంటుంది టీటీడీ. అట్లాంటిది టీటీడీ ఆ టోకెన్లు కూడా క్యాన్సిల్ చేయడం ఒకటైతే, మరోవైపు రోజు ఇస్తున్నటువంటి టోకన్లు తెల్లవారుజామున 1 గంటకి 2 గంటలకి ఆ టైంలో ఇవ్వడం వల్ల సామాన్య భక్తులకి ఎవరికి సరిగ్గా ఈ టోకన్లు చేరకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి భక్తులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి ఎంతో ఏ ప్రయాసాలు గూర్చి మేము తిరుమలకు వస్తున్నాం, కానీ మమ్మల్ని ఇంత స్థాయిలో కష్టపెడుతున్నారని చెప్పేసి భక్తులు ఇక్కడ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ క్యూ లైన్కి సంబంధించి చూసుకున్నట్టయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అక్కడ ఉంది. ముఖ్యంగా సర్వదర్శనానికి క్యూ లైన్ సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో ఈ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ప్రాంతాల్లో ఒక ప్రాంతం క్యూ లైన్ లేక్ చేరుకోవాలంటే పూర్తిగా ఎండలో ఉన్నటువంటి ప్రాంతంలోనే రోడ్లోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ భక్తులకు సంబంధించి అన్నప్రసాదాలు కావచ్చు, ముఖ్యంగా మంచినీటి సదుపాయం, మరోవైపు మజ్జిగ, ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు అన్నీ అందిస్తున్నామని చెప్పేసి టీటీడీ అయితే తెలుపుతున్నప్పటికీ కానీ భక్తులు మాత్రం దీనిపై వ్యతిరేకంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సామాన్య భక్తులుగా మేము దూర ప్రాంతాల నుంచి నడిచి వచ్చినా కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే నేరుగా గతంలో అయితే నడిచి వచ్చే వాళ్ళకి నేరుగా దర్శనం ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ దర్శనమే లేకుండా చేశారు. చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి భక్తులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. దీనికి సంబంధించి టీటీడీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సునీల్.